ఇప్పుడు మాకు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారు, దేవుడు మాకు కనబడే దేవుడు ఎవరంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారు. ఈ రాజకీయ నాయకుల పక్కన ఈ మధ్యన ఇలా వచ్చారనుకోండి. అరుణ్ కుమార్ గారి అబ్బాయి ప్రణీత్ అండి. ప్రణీత్ హనుమంత్ అని అతను విన్నాను ఆ కేసు. అది ఒక తండ్రి కూతురు యొక్క దాంట్లో కొద్ది గొడవగా ఇబ్బంది పాలయ్యారు సార్. అది అంటే వాళ్ళిద్దరు తండ్రిను కూతురు అని ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో యూట్యూబ్ ఛానల్ అండి. మరి మనం మన పరిధిని మనం దాటి యూట్యూబ్ ఛానల్ ని దాన్ని అంటే అక్కడ పవిత్రమైన తండ్రి కూతురుకున్న బంధాన్ని దాన్ని వక్రీకరించి ఒక చూపించడం చాలా శోచనీయ విషయం అండి. ఇది మనం ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. ఏదికైనా ఫ్యామిలీ వాల్యూస్, తల్లి కూతురుకు తండ్రి కూతురుకున్న బంధం అది చాలా పవిత్రమైంది. దాన్ని కించపరిచే విధంగా మీ రేటింగ్ కోసమో లేకపోతే వ్యూస్ వైరల్ అయ్యే విధంగా వ్యూస్ కోసం చేయించడం ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ట్రెండ్ అండి. మనం దీన్ని ఖండించాలి. నేను కూడా ప్రజలు కూడా బాగానే స్పందించారు దాంట్లో. అంటే నేనంటే ఐఏఎస్ ఆఫీసర్ కదా, అందుకు అడుగుతున్నా అనమాట. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నంత మాత్రం నీకు ఆ స్వేచ్ఛ ఎవరిచ్చారు? తండ్రి ఐఏఎస్ ఉండొచ్చు, ఐఏఎస్ ఉన్నా కూడా ఏంటి గొప్ప? నువ్వు కూడా నీ పరిధిలో పనిచేస్తారు. ప్రభుత్వం నీకు హోదా కల్పించింది. ఎందుకు? నీ సేవ చేసే విధంగా. హోదా ఎందుకు ఇచ్చారు? సేవ చేసే అమలు కార్యక్రమాలను అమలు చేసే విధంగా, లబ్ధిలో అందించే విధంగా నీకు పనిచేయటానికి ఆ సౌలభ్యాన్ని ఇచ్చారు, ఆ హోదా ఇచ్చారు. కానీ దాన్ని వేరే రకంగా వాడుకుంటే ఎవరు ఒప్పుకుంటారండి? అది ఇక మీ సర్వీస్ లో ఐఏఎస్ గా వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు చూసారు? వారి స్టైల్ వాళ్ళ గురించి చెప్పండి సార్. ఎంతమంది ముఖ్యమంత్రులు? ఇప్పుడు ముఖ్యమంత్రులతో ఒక్కొక్క ముఖ్యమంత్రి తన శైలిలో పనిచేస్తారండి. కొందరు ఆదర్శంగా ఉంటారు, కొందరు వాళ్ళ పదవిని కాపాడుకోవటానికి నిరంతరం భయంతో పనిచేస్తుంటారు, కొందరు ఎంత దూరమైనా వెళతారు ఆ పదవిని కాపాడుకోవటానికి. తర్వాత ఆఖరులో చూసింది చాలా మంది ముఖ్యమంత్రులు వాళ్ళు ఏదో రకం పబ్బం గడుపుకోవటానికి కొన్ని పొరపాట్లు చేస్తూ వచ్చారు. ఆ పొరపాట్లు చేయకుండా, ఈ ముఖ్యమంత్రులు పొరపాట్లు చేయకుండా సరైన సూచనలు ఇవ్వాల్సింది అధికారులు. కానీ చాలా సందర్భాల్లో ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. పట్టించుకోకపోతే ప్రజలు ఉన్నారు, న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలు. కాబట్టి వాళ్ళు ఆంధ్రాలో ఏ రకంగా తీర్పిచ్చారు, తెలంగాణలో ఏ రకంగా తీర్పిచ్చారు, అదే రీతిలో జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ చాలా అంకిత భావంతో పనిచేసే ముఖ్యమంత్రులు మనకు కావాలండి. మీరు జాయిన్ అయినప్పుడు ఎవరు సార్ ముఖ్యమంత్రి? అప్పుడు పెద్ద పెద్ద పేర్లు చెప్పడం మంచిది చెప్పడం కాదు. కొంచెం మెచ్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రులు, వాళ్ళు సుదీర్ఘపాటు పాలిటిక్స్ లో ఉండి వాళ్ళు అనేక హోదాల్లో మంత్రులుగా, మరి అదే విధంగా మండల స్థాయిలో సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసే ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా, ఇప్పుడు రోషయ్య గారు ఉన్నారు, ఆయన ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకోరు, అన్ని విధాలుగా ఆలోచించేవాడు, ఒక పెద్ద తరాగా ఉండేవారు. అలాంటి ఇంకో రకంగా ఏంటంటే చాలా ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్స్ ఉండేవారు. చెన్నారెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘమైన ఆయనకు అనుభవం ఉంది, పట్టు ఉంది, ఆయనకు ప్రతి అంశం మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన కింద పనిచేయటం ద్వారా ఈవెన్ బ్యూరోక్రసీ కూడా వాళ్ళు చాలా ఎంకరేజ్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇన్నోవేషన్స్ చేయాలి, మార్పులు తీసుకురావాలి, పరిపాలన అంశాల్లో మార్పులు తీసుకురావాలనే తపన కొందరు ముఖ్యమంత్రుల్లో ఉంది. సో అది సరిగ్గా అది గమనించి అది సరిగ్గా కొనసాగితే వ్యవస్థని నిర్వీర్యపరిచే విధంగా పనిచేయకూడదు. ఇప్పుడు చూసాం మనం కేసీఆర్ గారు, అదే విధంగా ఆంధ్రలో ఏ రకంగా వ్యవస్థని నిర్వీర్యం చేశారు. వ్యవస్థని నిర్వీర్యం చేయటం ద్వారా అది దీర్ఘకాలంలో మీ ప్రయోజనాలను మీరు కాపాడుకుంటారు, కానీ దీర్ఘకాలంలో ప్రజలు నష్టపోతారు, వ్యవస్థ కుప్పకూలుతుంది. వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా వ్యవస్థలోనే ఆ వ్యవస్థని పటిష్టపరిచే విధంగా మనం పనిచేయాలి తప్ప రిఫార్మ్స్ తీసుకురావాలి, అడ్మినిస్ట్రేషన్ అది కావాలి. కానీ దాన్ని తూట్లు పరిచి వక్రీకరించి నా స్వలాభాలకి, నా పార్టీ వాళ్ళకే మన ఆస్తులు కొల్లగొట్టటము, అవన్నీ కూడా మంచి
కాన్సిక్వెన్సెస్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం గుడ్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే ప్రమాణాలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, విలువలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మనం చట్టానికి మనం తూట్లు పడకూడదు. కావాలంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని మార్పులు చేర్పులు తీసుకురావాలి తప్ప అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని ఏ రకంగా బలపరచాలి, దాని జవాబుదారీతనం ఏ రకంగా తీసుకురావాలి, పారదర్శకతం ఎలా తీసుకురావాలి, ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి రాజకీయ. తప్పులు తెలిసినా కూడా తప్పులు చేయకూడదు. సరైన సలహాలు ఇవ్వండి రాజకీయ నాయకులకి. ఒకవేళ వాడు వింటే సంతోషం, వినకపోతే మీరు రాసేది రాయండి, వాడేమో నిర్ణయం తీసుకుంటాడు. రేపు వాడేదో జైలుకి పోయేది. అది ఈయన తప్పు లేకుండా రాసేయాలి. కానీ చాలా సందర్భాల్లో వీళ్ళు రాయరు కూడా. కానీ దాన్ని వక్రీకరించి ఏదో రకంగా తూట్లు పొడిచి ఒక సులభమైన మార్గం చూపిస్తారు. ఎందుకు ఆ పదవిలో కొనసాగించడానికి, కొనసాగాలా, లబ్ధి పొందాలా, ఇలాంటి ఆలోచనతో స్వలాభంతో పనిచేసే అధికారులు అన్ని చోట్ల లేరు, అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారి విషయంలో వాళ్ళ అబ్బాయి మీదకి వస్తాడు, విశాఖపట్నంలో చాలా భూములు తీయేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది ఆరోపణలని ఎంతవరకు మరి రుజువు కావాలి కదంటే. ఆరోపణలు చేయటానికి చాలా సులభం అండి ఈ రోజుల్లో. ముఖ్యంగా మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడు ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలో ఎంత నిజం ఉంది, ఎంత బలం ఉంది, రేపు ఎవిడెన్స్ రావాలా, కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ కావాలి. ఏదైనప్పటికీ ఇలాంటి వివాదాస్పదమైన అంశాలకి దూరంగా ఉండాలి అధికారులు. వాళ్ళ ప్రవర్తన కూడా, వాళ్ళు చేసే నిర్ణయాలు పట్ల అలా ఉండాలి. అలా ఉండకుండా భిన్నంగా ఉంటే ఇలాంటి దుష్పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఇందుకే మిమ్మల్ని ఎదుగుతుంటే, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ అని 7 సంవత్సరాలు ఇంకా ఉంది సార్ ఆయనకి సర్వీసు, కానీ విఆర్ఎస్ తీసుకున్నారండి. మరి విఆర్ఎస్ తీసుకున్నారనే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ముఖం చూపించుకోలేకపోతున్నాడు. ఆయన నేరుగా ఒప్పుకున్నాడు, తప్పులు చేశాను, మరి ఈ తప్పులు వెలుగులో వస్తే నన్ను ఇంకా శిక్షిస్తారు, ఆ శిక్షణతో నేను ఇంకా ఇబ్బంది పాలవుతాను, చరిత్రహీనుడు అవుతాను అని ఆ భయంతోనే ముందుగానే రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఏ అధికారి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడంటే ఆయన బలహీనత ఉంది, అందులో అది బలహీనత ఉంది. అంటే తప్పు చేశారు ఏదో రకంగా. అవునండి, అది ప్రూవ్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఆయన మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేశావు, అందుకోసం ఇంకా ముఖం చాటేసేయి, నువ్వు ప్రజా జీవితంలో పనికిరావు, నువ్వు వెళ్ళిపో, ఆ రకంగా తప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసిన తప్పులు ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద శిక్షారులే. నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా రేపు చట్టాల్లో ఏమైనా తూట్లు పడిచావో, వక్రీకరించావో, దౌర్జన్యాలు ఏమైనా చేస్తే రేపు ఇలాంటి కమిషన్లు ఉన్నాయి కదా, వాళ్ళు మళ్ళా తిరిగి పిలుస్తారు. ఎస్, యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఆల్ ద ల్యాప్సెస్ అండ్ క్రైమ్స్ దట్ యు హావ్ కమిటెడ్. ఎప్పుడు లేని విధంగా చీఫ్ మినిస్టర్ జనరల్ గా, అంటే కొత్త చీఫ్ మినిస్టర్ వస్తే అందరూ వచ్చి ఆఫీసర్లు విష్ చేస్తారు, వచ్చి కనపడతారండి. అసలు రానివ్వలేదు సీతారామన్యాయులు, సునీల్ కుమార్, శ్రీలక్ష్మిని, అటువంటి వాళ్ళు. ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం ఇది ఎప్పుడు లేని? అదే అండి, ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన దీనికే కారణం. అందుకోసమే భిన్నంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, మన పరిపత్తిని మనం కాపాడుకోవాలి, మనం తీసుకునే నిర్ణయాలు నిబద్ధతతో ఉండాలి. ఇలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి గొడ్డుకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికన్నా దౌర్జన్యమైన పరిస్థితులు, చాలా ఏమంటారు, అవమానమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అవునండి, అసలు లోపల కూడా విడిచేయడానికి కూడా అలౌ చేయలేదండి. అంటే మంచి గుణపాఠం వాళ్ళకి. వీళ్ళ గుణపాఠం వదిలేసేయండి, వీళ్ళు ముదురులు ఉన్నారు. వేరే అధికారులకు, కొత్తగా నియమించిన అధికారులకు, కొత్తగా సర్వీసెస్ లో ప్రవేశించిన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కూడా ఇది గుణపాఠం, వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇంత దిగజారతనం మనకు అవసరం లేదు. మనం 35 సంవత్సరాల పాటు మనం సర్వీస్ లో ఉంటాం. రాజకీయ నాయకుడు కేవలం 5 ఏళ్లకే ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ మనం ఉండేది 30-35 సంవత్సరాలు ఉంటాం. కాబట్టి అది మనం మర్చిపోకూడదు.